సో గైస్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి రీలెవెల్ బై అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్స్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ కూడా నేను కూడా వన్ ఆఫ్ ది టాప్ ఎడ్యుకేటర్గా అయితే కొనసాగుతున్నానండి. సో నా క్లాసెస్ మీరు అన్నీ కూడా ఉచితంగా వినొచ్చండి. ₹1 కూడా ఇక్కడ మీరు పే చేయని అవసరం లేదు నా క్లాసెస్కి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అందరూ కూడా ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో మరి ప్రతిరోజు కూడా ఎవ్రీ వీక్ కూడా ఒక సెషన్ అయితే ఉంటుందండి. మే 27న కండక్ట్ చేయడం జరిగిందండి అక్బర్ సార్ యొక్క ఆధ్వర్యంలో. నెక్స్ట్ లక్ష్యం పేరుతో 64వ బ్యాచ్ అండి. మరి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసము అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఉందండి జూన్ 2వ తారీఖు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి తెలంగాణ హిస్టరీ పైన, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. సో ఉచితంగా రాయవచ్చు. వీటన్నిటిని కూడా ₹1 కూడా మీరు పే చేయని అవసరం లేదు. అండ్ చాలా ముఖ్యమైన అంశం ఏంటి అంటే జూన్ 5వ తారీఖున మెగా స్కాలర్షిప్ టెస్ట్ అయితే ఉందండి గ్రూప్ 1 పైన. ఓకేనా, ఇది ఫ్రీ టెస్ట్ అండి, ₹1 కూడా పే చేయని అవసరం లేదు. సో ఇందులో పార్టిసిపేట్ చేసి మీరు కనుక ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంక్ ఏదో ఒక ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే మీకు మంచి స్కాలర్షిప్ అమౌంట్ అయితే రావడము జరుగుతుంది. నెక్స్ట్ మరి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్, డౌట్స్ క్లియరింగ్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనము చూడవచ్చు. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అండి, లెట్స్ క్రాక్ ఇట్. మన క్లాసెస్ కనుక మీరు ఎన్రోల్ అవ్వాలంటే మన కోడ్ యూజ్ చేయండి RKT10. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు RK ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్ అయితే చూద్దామండి. సో ఇందులో మరో 10,000 ఉద్యోగాలకు గాను తెలంగాణ రాష్ట్రంలో మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా 1433 పంచాయతీరాజ్, మున్సిపాలిటీ శాఖలో కూడా పోస్టుల భర్తీ అంటూ మనకైతే తెలియజేశారు. పక్కా లోకల్ అయినా కూడా స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే ఉంది. ఏపీలో మరి డేటా ఎంట్రీ జాబ్స్కు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. వీటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే ఒకసారి చూద్దాం. మనము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు, ఓకేనా. ప్రతిరోజు కూడా మన యొక్క వెబ్సైట్లో rktutorial.com www.rktutorial.comలో ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. మాక్ టెస్ట్లు ఫ్రీ అండి, ఓకేనా. సో మొత్తం ఇప్పటి వరకు 250 వరకు అయితే ఉన్నాయి. సో దాని లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అకాడమీ లింక్స్ తర్వాత ఉంటుంది, అందరూ కూడా గమనించాలి, ఓకే. అంతేకాకుండా మన యాప్ RK ట్యూటోరియల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ వారికి ఏపీ యాప్ ఉంటుంది, తెలంగాణ వారికి తెలంగాణ యాప్ లింక్ కూడా ఇస్తాను, ఓకే. మీకు రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు కూడా అతి తక్కువ ఖర్చులో అయితే కోచింగ్ అయితే అందించడం జరుగుతుంది, ఓకే. సో ముందుగా చూసినట్లయితే ఏపీలో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు గాను కర్నూలు జిల్లాల నుంచి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము DMHO ఒప్పంద ప్రాతిపాదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుచుంది. మొత్తం ఖాళీలు 29. ఇందులో మరి స్టాఫ్ నర్సులు 2, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 2, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ 6 అంటే గ్రేడ్ 4 ఉద్యోగాలు, ల్యాబ్ టెక్నీషియన్ 7, ఫార్మసిస్టులు 12. అర్హత పోస్టులను అనుసరించి 10వ తరగతి గ్రేడ్ 4 ఉద్యోగాలకు, GNM BSc నర్సింగ్ వారికి, డిప్లొమా గ్రాడ్యుయేషన్ ఎవరికండి ల్యాబ్ టెక్నీషియన్ వారికి కంపల్సరీ అవసరం, డేటా ఎంట్రీ ఆపరేటర్లకి డిగ్రీ ఉండాలండి విత్ PGDCA సర్టిఫికేట్, ఓకే. నెక్స్ట్ సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి అంటూ తెలియజేశారు. వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతము పోస్టులను అనుసరించి నెలకు 12,000 నుంచి 25,000 వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానము అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవము, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అంటే ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, మీకు వచ్చినటువంటి మార్కులే దీనికి ఆధారము. దరఖాస్తు విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును DMHO కర్నూలు జిల్లా ఏపీ చిరునామాకు అయితే పంపాలి. మరి దరఖాస్తు చివరి తేదీ 10వ తారీఖు 6వ నెల 2022 అండి, అందరూ కూడా గమనించాలి. మనం ఈ యొక్క మనకు దరఖాస్తు ఫామ్ ఎక్కడ దొరుకుతుందంటే karnool.ap.gov.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకే. ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ చూడవచ్చండి. పక్కా లోకల్ అయిన స్థానికేతరులే అంటూ మనకి ఇక్కడ తెలుస్తుందండి. ఇది TSPSC లెక్క. ఖమ్మం జిల్లాలోనే ప్రధాన సమస్య. ఆ 7 మండలాల్లోనే బాధితులు, పాలమూరు, నల్గొండల్లోనూ అదే సీన్. అస్తవ్యస్తంగా ఉమ్మడి ఏపీ స్టడీస్ గ్రూప్ 1లో అంత కన్ఫ్యూజన్ అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారు. నిరుద్యోగులతో
టీఎస్పీఎస్సీ చెలగాటమాడుతున్నది. నిరుద్యోగులు 11 ఏళ్ల తర్వాత వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ చూసుకొని మురిసిపోతూ పోటీ పరీక్షలకు రెడీ అవుతున్నారు. అయితే గ్రూప్ 1 దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. కానీ లోకల్, నాన్ లోకల్ విషయంలో మాత్రము టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యము బయటపడింది అంటూ తెలుస్తుంది. సో అప్లికేషన్ తీసుకున్న తర్వాత వారికి కన్ఫ్యూషన్లో అయితే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నారండి చూద్దాం. సో వారి కన్ఫ్యూజన్ గల కారణము వారికి కన్ఫర్మేషన్ మెసేజ్ ఈ నెల 4న పంపించారు. సో అప్లికేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది 4న పంపించారు. ఇలా దాదాపు 1,00,000 మంది వరకు వచ్చిన మెసేజ్లు చూసి కంగుతిన్నారు. నాన్ లోకల్ జాబితాలో చేర్చడంతో నిరాశకు లోనయ్యారు. 1,00,000 మందికి నాన్ లోకల్ మీరంటూ మెసేజ్ వచ్చిందంట. మరి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి నిరుద్యోగులు అప్పుడు తాము ఏ ప్రాంతానికి, ఏ రాష్ట్రానికి చెందిన వారమో తెలియని అయోమయ స్థితికి చేరారు. తాతలు, తండ్రులు తరతరాలుగా తెలంగాణలోనే పుట్టి జీవనం సాగిస్తున్న వారి వారసులు ఉన్న తామెలా స్థానికులమవుతామని నెత్తిన నోరు వేసుకుంటూ బాదుకుంటున్నారంటూ మనకైతే తెలుస్తుంది. అయితే ఆ 7 మండలాలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ముంపు మండలాలు అని చెప్పేసి 7 మండలాలని సో ఆంధ్రాలో కలపడం అయితే జరిగింది. సో వారి యొక్క పరిస్థితి అయితే ఇక్కడ మనకు తెలియచేయడం అయితే జరిగిందండి. అంతేకాకుండా సరిహద్దుల్లో సమస్య, సరిహద్దు జిల్లాలో స్థానిక సమస్య చాలా ఇబ్బందిగా మారింది. 8 ఏళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రం కావడంతో వారంతా అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో చదివారు. ఉదాహరణకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు ఎక్కువగా కర్నూలులో విద్యాభ్యాసం చేశారు. ప్రధానంగా గద్వాల, వనపర్తి వంటి ప్రాంతాలకు చెందిన వారు చదువుల కోసమే కర్నూలుకు వెళ్ళారు. ఇలా ఇటు నల్గొండ, అటు ఖమ్మంతో పాటు వారు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరంతా మొత్తం విద్యాభ్యాసం కూడా ఏపీలో చేయలేదు. 1-2 తరగతులు మాత్రమే అక్కడ చదివారు. సో మరికొందరు ఏపీలోను సైనిక్ స్కూళ్ళు, ఇతర మోడల్ స్కూల్లో సీట్ రావడంతో అక్కడికి వెళ్ళి చదివారు. సో ఇప్పుడు వీరంతా నాన్ లోకల్గానే నమోదవడము గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఈ సమస్య ఎదురవుతుంది అంటూ మనకైతే తెలియజేశారు. ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయిందండి. సో దీనికి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది అయితే వేచి చూడాలి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో మరో 10,000 ఉద్యోగాలకు మార్గదర్శకాలు జారీ అండి. 4 కేటగిరీలో నియామకాలు, మెడికల్ బోర్డుకు రిక్రూట్మెంట్ బాధ్యతలు. ఆరోగ్య శాఖలోని 10,028 ఖాళీలు భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ గారికి అయితే మార్గదర్శకాలు జారీ చేయడం అయితే చూడవచ్చు. మరి 4 కేటగిరీలో పోస్టులు భర్తీ చేయనున్నారు. కేటగిరీ 1లో స్పెషలిస్ట్ డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ సర్జన్, నెక్స్ట్ స్పెషలిస్టు తదితరులు. కేటగిరీ 2లో ఎంబీబీఎస్ డాక్టర్లు. ఈ విధంగా అయితే వీరిని ఎంపిక చేయడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా మనకు త్వరలోనే దీనిపైన మార్గదర్శకాలు కూడా వస్తాయండి, గమనించాలి. నెక్స్ట్ మరి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఏంటండి? త్వరలో నోటిఫికేషన్లు దేనిపైన ఇక్కడ ఇచ్చారు చూద్దాం. మరో 1,433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అంటూ తెలుస్తుందండి. త్వరలో నోటిఫికేషన్లు. నిరుద్యోగులకు ఉద్యోగ పండుగ. ఇప్పటివరకు 25,000 పోస్టులను భర్తీకి అనుమతి అంటూ తెలుస్తుంది. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ భర్తీ ప్రక్రియలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1,433 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో పోస్టులు, వివిధ క్యాడర్ పోస్టులకు అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే మనము చూడవచ్చండి. ఇక చూసినట్లయితే మనము అసిస్టెంట్ ఇంజనీర్ 62 ఉన్నాయండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 302, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 27, జూనియర్ అసిస్టెంట్ 9 ఉన్నాయి, జూనియర్ వాటర్ అనలిస్ట్ 7 ఉన్నాయి, శాంపిల్ కలెక్టర్ 7 ఉన్నాయి. సో టెక్నికల్ అసిస్టెంట్ 6 ఉన్నాయి. మొత్తం 400 పోస్టులకైతే మార్గదర్శకాలు రిలీజ్ చేశారండి. సో దీనిపైన మనకు నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే రాబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా మన ఆర్కే ట్యుటోరియల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా, ముఖ్యంగా ఏపీలో జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ ఎండోమెంట్ ఉన్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అందుబాటులో ఉన్నాయండి. కేవలం 500 రూపాయలు మాత్రమే. అదేవిధంగా ఏపీ యాప్ లింక్ కూడా ఉంటుందండి. అక్కడ కూడా జూనియర్ అసిస్టెంట్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ విన్న తర్వాత తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.
అభ్యర్థులకు సువర్ణ అవకాశం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మరి ఎస్ఐ కానిస్టేబుల్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ఫుల్ కోర్స్ అండి. ఓకేనా, కంప్లీట్ కోర్స్ని మీకైతే అందజేస్తున్నాము కేవలము 500 రూపాయలకు మాత్రమే అండి. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీకు 500కే మీకు ఒక డౌట్ రావచ్చు, 500కే మరి ఫుల్ కోర్స్ అందిస్తారా, ప్లస్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉంటారా లేదా అనేటువంటి డౌట్ అయితే రావచ్చు. ముందే చెప్తున్నానండి, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 20 ఇయర్స్ పైగానే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మనకైతే ఇక్కడ క్లాస్లలో ఉంటారండి. సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయండి. ఫ్రీ క్లాసెస్ చూసిన తర్వాత మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అయితే ఉందండి, ఆఫర్లో ఉంది. సో మేబీ మళ్ళీ పెరగవచ్చు అమౌంట్ అయితే. సో మన యొక్క ఆర్కే ట్యుటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే ఇక్కడ మన ఫోటోతో మన లోగోతో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆర్కే ట్యుటోరియల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ అని ఓపెన్ చేయండి. ఓకేనా, సో ఇన్స్టాల్ అనగానే సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుందండి. సో మీ యొక్క ఫోన్ నెంబర్తో మీరైతే యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. అదే ఫోన్ నెంబర్ అంటే మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే మీకు పర్మనెంట్గా ఉంటుందో ఆ ఫోన్ నెంబర్, మొబైల్లో ఏ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అదే నెంబర్తో మళ్ళీ మీకు క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి, గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో కోర్సెస్ అయితే కనిపిస్తాయి. APSC కానిస్టేబుల్ 500 రూపీస్ ఓన్లీ, ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ 500 ఓన్లీ, ఏపీ గ్రూప్ 4 500 రూపీస్ ఓన్లీ, ఈ విధంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ తీసుకోవాలనుకోండి, మీరు దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుందండి మీకు అమౌంట్ 500 రూపీస్ అని చెప్పేసి. మరి కంటెంట్ ఏమేమి ఉంటుందండి, ఇంగ్లీష్ పైన 72 క్లాసెస్, మెంటల్ ఎబిలిటీ 55 క్లాసెస్, జనరల్ స్టడీస్ 395 వీడియోస్ అండి, మొత్తము అన్నీ ఉంటాయి. తెలుగు 43 వీడియోస్, పీడిఎఫ్లు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి, 28 పీడిఎఫ్లు కూడా. సో మీరు వెరిఫై చేసుకోవడానికైతే వీలుగా ఉంటుందండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయండి. సో వాటిని మీరైతే ఉచితంగా వినవచ్చు. ఓకేనా, విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాసెస్. ముందుగానే చెప్తున్నాను కదండి, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మనకి ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓకే, ఒకసారి అయితే మీరు సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫ్రీ క్లాసెస్ అయితే వినండి. ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అని ఏ విధంగా తెలియాలంటే ఇక్కడ లాక్ అని కనిపిస్తుంది కదండి, ఈ లాక్ ఉన్నవి మీకు ఓపెన్ కావు. ఇక్కడ ఫ్రీగా ఉంది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో గమనించాలి, లాక్ ఉన్నవి అయితే ఓపెన్ కాదు. సో ఈ విధంగా మీరు అన్నిటిని కూడా మీరైతే చెక్ చేయొచ్చు. చెక్ చేసి మీరైతే కోర్సు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.